అందరికీ శుభోదయం. బీదర్ టు ప్రయాగ్రాజ్ ట్రిప్ ఇది 4వ వీడియో. సో వ్యూవర్స్ అందరికీ జస్ట్ అప్డేట్స్, రన్నింగ్ అప్డేట్స్ అనుకోండి. సో మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మాలాగానే వస్తూ ఉంటే వాళ్ళకి ఇది బాగానే హెల్ప్ అవ్వగలుగుతుంది అని ఒక చిన్న అభిలాష. సో మేము బీదర్ నుంచి ప్రయాగరాజ్కి, నాగపూర్ నుంచి ప్రయాగరాజ్కు వచ్చాం మార్నింగ్. ప్రయాగరాజ్కు ఒక 32 కిలోమీటర్ డిస్టెన్స్లో రైట్ సైడ్ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ తీసుకున్నాం ఎందుకంటే మా ప్లాన్ ఫస్ట్ వారణాసి, దెన్ అయోధ్య, తర్వాత ప్రయాగరాజ్ చూసుకొని రిటర్న్ అవ్వాలని అనుకున్నాము. సో అక్కడి నుంచి నాగపూర్ నుంచి ప్రయాగరాజ్ వచ్చి వారణాసి పోవాలంటే అక్కడ హెవీ ట్రాఫిక్ జాము. సో అందుకోసమనే మేము ఏం చేసామంటే 32 కిలోమీటర్స్ కంటే ముందు ఒక కెనాల్, స్మాల్ కెనాల్ వస్తుంది. స్మాల్ కెనాల్తో రైట్ సైడ్ తీసుకున్నాం. ఆ కెనాల్ వెంటనే ఒక చిన్న రోడ్లో వచ్చేసాము అలా వారణాసి కోసం. మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చూపిస్తుంది ఆటోమేటిక్గా రోడ్డు. సో మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీగా వారణాసి వరకు రావచ్చు. ఒకవేళ ప్రయాగరాజు వెళ్ళకుండా లాస్ట్లో ప్రయాగరాజ్ చూసుకొని రిటర్న్ వెళ్తాము అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. బాగుంటుంది రోడ్డు, పర్వాలేదు. విలేజ్లో నుంచి వస్తుంది రోడ్డు. ఇది మంచి వాతావరణము. మీరు విలేజ్ చూడని వాళ్ళకు ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. జస్ట్ ట్రై ఇట్ వన్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. స్టే విత్ అస్ ఫర్ మోర్ అప్డేట్స్. మర్చిపోయాను, ఆ కాశీ అంటే ఇక్కడ చాలామందికి కొంచెం తక్కువ రెస్పాండ్ అవుతారు. బనారస్ అంటే బాగా వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఇక్కడ బహుశా కాశీని బనారస్ అంటారు, మనమేమో కాశీ లేదంటే వారణాసి అంటాము. వాళ్ళకి బనారస్ అంటే ఈజీగా చెప్పగలుగుతారు. మీరైతే మ్యాప్ పెట్టుకుంటే ఈజీగా రావచ్చు, ఏం పెద్ద కష్టమేం కాదు. సో రైట్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు 11 మధ్యాహ్నం 11